వాతావరణ మార్పుల నేపథ్యంలో తక్కువ వర్షపాతం, పరిమిత నీటి లభ్యత ఉన్న రైతులకు పెల్లటైజ్డ్ PMDS ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విధానం ఎంతో ఉపయోగకరమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. బుక్కరాయి సముద్రం మండలంలోని బొమ్మలాటపల్లి గ్రామంలో ఈ విధానం అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో తయారు చేసిన విత్తన గుళికల ద్వారా తక్కువ నీటితోనే ఆరుతడి పంటలను విజయవంతంగా సాగు చేయవచ్చునన్నారు. మామిడి తోటల్లో అంతర పంటలుగా కూరగాయలను పండించి రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు. జీవ వైవిధ్య విత్తనాల వినియోగంతో నేల ఆరోగ్యం మెరుగుపడి సాగు ఖర్చులు తగ్గడంతో పాటు రైతులకు మెరుగైన దిగుబడులు లభించే అవకాశం ఉందని అధికారులు వివరించారు. సిబ్బందులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా చేయడం జరుగుతుంటాయి. దీనికి సంబంధించిన ఈ అవగాహన కార్యక్రమాల్లో రైతులు దయచేసి పాల్గొవాలని కోరుతున్నాను. అదేవిధంగా చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పొలాల్లో ఒకవేళ పంటలైన పరిస్థితులు ఉన్నట్లయితే దయచేసి PMDS ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ వాళ్ళ పొలాల్లో చేయాలని కోరుతున్నాను. జిల్లా వ్యాప్తంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ కూడా లాస్ట్ ఒక రెండు నెలల నుంచి ఈ ప్రయత్నం మీదే ఉన్నారు. రాబోయే నెక్స్ట్ ఒక 1.5 మంత్ ఇంటెన్సివ్గా ఈ